దండోరా చాలా తెలంగాణ రూటెడ్ ఫిల్మ్ అండి ఇది. తను మురళి ఈ స్క్రిప్ట్ రాసుకున్న ఏం చదువుకున్నారు మీరు అని అడిగా. ఏం చదువుకోవటం అంటే అమెరికా నుంచి వచ్చాను అని అన్నాడు. అంటే సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్ అండి, కమర్షియల్. ఇది మాత్రం నిజం. మనం ఏదో జనానికి సలహాలు సందేశాలు ఇద్దామనుకునే పరిస్థితి అయితే సినిమాకి వాళ్ళు లేదు. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, డ్రామా ఉంది, అగ్రెషన్ ఉంది. నేను దండోరా అని టైటిల్ చెప్పినప్పుడు నేను అన్నాను, ఎందుకు వన్ సైడ్ అనుకుంటారేమో కదా ఆ సినిమా అన్నాను. లేదు, అది కామెడీ ఉన్నా దండోరా వేసినట్టే ఉంటుంది. ఎమోషన్ ఉన్నా సరే ఆ దండోరా ఏదైతే ఒక ఫీల్ ఉంటుందో, లోపల ఎమోషన్ ఉంటుందో, అది దాన్ని ఆ దండోరా అనేది ఒక ఎమోషన్. దండోరా ఈజ్ అన్ ఎమోషన్ అనేది నా ఫీలింగు. కథ విన్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఆఫ్టర్ కోర్టు కోర్టు కన్నా ముందే ఈ సినిమా నేను కమిట్ అయ్యాను. కంటెంట్ ఫుల్లీ లోడెడ్ ఫిల్మ్ అండి ఇది. మనం ఇలా మాట్లాడగానే లేదంటే మనం ఇలా బాధపడి చెప్పగానే సినిమా చూస్తారనుకునే రోజులు లేవు. ఎవ్వడికి అలాంటి ఓపిక లేదు, అంత టైము లేదు. ఫార్వర్డ్ చేయటంలోనే ఉంటారు మనం ఏం చేసినా. అది కాకుండా ఇది కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిం. ఇది మనకి తమిళ్లో వచ్చినా ఏ లాంగ్వేజ్లో వచ్చినా ఈ సినిమా ఆడుద్దండి, అంతవరకు అయితే కన్ఫామ్. ఇది నా అభిప్రాయం. నా అభిప్రాయాన్ని అంగీకరిస్తారా లేదనేది రేపు పొద్దున సినిమా థియేటర్లో రిలీజ్ అయిన రోజు మనకు తెలుస్తుంది. పాత్రలు ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళని ఎలివేట్ చేసుకోవటానికి ఒక్కొక్క క్యారెక్టరు అలా క్రియేట్ చేశారు. ఈ పాత్ర దొరికిన ప్రతి ఆర్టిస్టులు అదృష్టవంతులేనండి ఈ సినిమాలో. వాళ్ళు ఎంతసేపు ఉంటారనేది సెకండరీ, స్క్రీన్ స్పేస్ ఎంత అనేది సెకండరీ. ఈ సినిమాలో చేసామంటే ప్రతి పాత్రకి ఒక తన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఆ క్యారెక్టర్. ప్రతిదానికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఆ క్యారెక్టర్కి. అంత బాగా కుదిరింది ఈ సినిమా. అలాగే బెన్నీ గారు వచ్చి చెప్పారు. బెన్నీ గారు ఇట్లా ఫోన్ చేసి, మా ఫ్రెండ్ అదే 90s ప్రొడ్యూసర్ ద్వారా ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేస్తే రండి కథ విందామని చెప్పాను. వచ్చారు. ఆయన ఏదో అట్లా ఓ పక్కన అట్లా కూర్చున్నారు. కథ ఈయన చెప్పారు. ఆయన మాట్లాడలేదు. ఆయన చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. తర్వాత రవి గారు కథ చెప్పారు నాకు, మురళి గారు. నాకు అనిపించింది అనమాట చాలా. ఆ క్షణంలో నేను ఏదైతే 90s చేసేటప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫాదరు ఎలా స్ట్రగుల్ అవుతాడనేది ఎలాగైతే నేను ఆ సిరీస్లో అతను చెప్తున్నాను సేపు నాలో ఏం ఎక్స్ప్రెషన్ లేదు. అయిపోయిన తర్వాత ఇది ఎక్కడైనా దారి తప్పుతాడా అంటే కథ చెప్పడంలో ఎక్కడైనా పక్క వెళ్తాడనే ఫీలింగ్ నాకు. అది అతను చెప్పే వరకు, క్లైమాక్స్ చెప్పే వరకు కూడా నాలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ తను చూడలేదు.